హలో గైస్, ఐ హోప్ అందరూ బాగున్నారండి. సో మీ ప్రిపరేషన్ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే నేను రీసెంట్గా సిరీస్ అనేది స్టార్ట్ చేశానండి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీద. సో అయితే చాలామంది సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ అడుగుతుంది ఏంటంటే, సో అన్న మాకు డైరెక్టర్ క్వశ్చన్స్ అయితే అర్థం కావట్లేదు, మాకు కాన్సెప్ట్ చెప్పండి అన్న మొత్తం అంతా అంటున్నారు. సో యాక్చువల్గా జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనేవి వ్యాస్ట్ సిలబస్ ఉంటుందండి. సో దాన్ని నేను ఒకే వీడియోలో చెప్పడానికి అయితే కుదరదు. అయితే రోజుకు ఒక లెసన్ ఒక టాపిక్స్ వైజ్గా చెప్పుకుంటే మాత్రం ఈజీగా అవ్వచ్చు. అయితే నేను పోలింగ్ పెట్టానండి ఇప్పుడే. అయితే చాలామంది పెట్టగానే ఒక 50-60 మంది ఫిజిక్స్ కావాలని కోరుకున్నారు. సో అయితే కొంతమంది కెమిస్ట్రీ అడిగారండి. సో అయితే నేను రెండు చేద్దాం అనుకుంటున్నాను. సో ఒక వీడియో ఇది, ఒక వీడియో అది. లేదు అంటే ముందు ఫిజిక్స్ కంప్లీట్ చేసి మనం తర్వాత కెమిస్ట్రీకి వెళ్ళొచ్చు. అలాగే నేను ఆ క్వశ్చన్స్ కూడా వీలైతే మధ్యలో ఆ క్వశ్చన్స్ని పెడుతూ ఉంటాను. సో అది కూడా మీకు యూజ్ అవుతూ ఉంటుంది. ఎలాగైతేనేమి ఇది ఒక్క ఆర్ఆర్బీకే కాదండి, ఎస్ఎస్సి అయినా, బ్యాంక్ అయినా, ఏదైనా సరే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్ మాత్రం మీకు లైఫ్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయినా సరే ఇవి యూజ్ అవుతాయండి. చాలా అంటే చాలా ఇదిగా యూజ్ అవుతాయి. సో అయితే మరి ఇంకా మనం లేట్ చేయకుండా క్లాస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు నేను చెప్పే ఫిజిక్స్ క్లాసెస్లో ఫస్ట్ లెసన్ వచ్చేసరికి యూనిట్స్ అండి. నేనే కాదు, ఎవరైనా సరే ప్రపంచంలో మీరు ఫిజిక్స్ నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ మీకు చెప్పేది యూనిట్స్ అండ్ ఇట్స్ మెజర్మెంట్స్. అయితే మరి యూనిట్ అంటే ఏంటండి? సో యూనిట్స్ అనేవి ఎందుకు మనం యూజ్ చేస్తాం? యూనిట్ అనేది ఒక స్టాండర్డ్. ఇప్పుడు యూనిట్కి మెజర్మెంట్కి తేడా ఏం లేదండి, రెండు ఒకటే, ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. సో యూనిట్ అనేది ఒక స్టాండర్డ్ మెజర్మెంట్ అంటారు. అయితే ఎందుకు ఈ మెజర్మెంట్ అంటే ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీని కొలవడానికి. ఇప్పుడు సపోజు ఒక మనిషిని అడిగితే 7 అడుగులు ఉన్నాడురా అంటారు, 6 అడుగులు ఉన్నాడురా అని చెప్తాడు. అంటే ఏదైనా ఒక నెంబర్లో ఎక్స్ప్రెస్ చేసేదాన్ని యూనిట్ అంటారండి. ఏదైనా ఒక నెంబర్లో ఎక్స్ప్రెస్ చేసేదాన్ని యూనిట్ అంటారు. సో వెన్ వి ఎక్స్ప్రెస్డ్ ఇన్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ క్వాంటిటీ అంటాం. ఏదైనా ఇప్పుడు సపోజు ఒక నెంబర్లో చెప్పామండి, ఎక్స్ప్రెస్డ్ ఇన్ నెంబర్స్ ఓకే, ఎక్స్ప్రెస్డ్ ఇన్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ క్వాంటిటీ అంటే ఏంటండి? క్వాంటిటీ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను యూనిట్ కోసం హిస్టరీ చెప్తున్నాను, యూనిట్ కోసం చిన్న డెఫినేషన్ చెప్తున్నాను. ఏదైనా ఒక నెంబర్లో కానీ మనం చెప్పినట్లయితే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఎన్ని యాపిల్స్ ఉన్నాయరా అంటే నా దగ్గర 3 యాపిల్స్ ఉన్నాయి. నా దగ్గర ఎన్ని యాపిల్స్ ఉన్నాయని చెప్పాను? 3 యాపిల్స్ ఉన్నాయని చెప్పాను. అంటే దాని అర్థం 3 యాపిల్స్ అని నాకు ఎలా అంటే నెంబరింగ్ కదా. అలాగే నువ్వు ఎంత దూరం నడిచావురా అంటాం. నేను 5 కిలోమీటర్స్ నడిచానురా అని చెప్తాను. అంటే 5 కిలోమీటర్స్ నేను నడిచానురా అని చెప్పడానికి నేను ఇక్కడ ఒక నెంబర్ని యూజ్ చేశాను. అంటే నేను ఒక 5 కిలోమీటర్స్ నడిచాను అని చెప్పడానికి ఒక నెంబర్ని యూజ్ చేసుకున్నాను, అలాగే ఒక యూనిట్ని యూజ్ చేసుకున్నాను. మీకు అర్థమైందండి? అయితే క్వాంటిటీలో చాలా టైప్స్ క్వాంటిటీస్ ఉంటాయి. క్వాంటిటీస్ ఆర్ టూ టైప్స్. ఓకే, అర్థమవుతుంది కదండి నేను చెప్పింది? ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ దాన్ని మీకు పర్సనల్గా లేదంటే ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేసినా నేను రిప్లై ఇస్తాను. క్వాంటిటీస్ ఆర్ 2 types. అయితే వన్ ఈజ్ ఫండమెంటల్ క్వాంటిటీ అండ్ అనదర్ వన్ ఈజ్ డెరైవ్డ్ క్వాంటిటీ. ఫండమెంటల్ క్వాంటిటీ ఇంకొకటి వచ్చేసి డెరైవ్డ్ అంటారు. అయితే దీన్నే మనం ఫండమెంటల్ క్వాంటిటీ, డెరైవ్డ్ క్వాంటిటీ, లేదు అంటే దీన్ని ఇంకో విధంగా అనొచ్చు, యూనిట్. ఏమనొచ్చు? యూనిట్. ఓకేనా? యూనిట్కి సంబంధించింది. అయితే ఈ క్వాంటిటీని మనం యూనిట్ అంటాం, యూనిట్లో చెప్తాం. దీన్నే మనం ఏంటంటే యూనిట్స్ ఆల్సో 2 types. రెండు ఒకటేనండి, ఫండమెంటల్ యూనిట్, డెరైవ్డ్ యూనిట్. యూనిట్స్ ఆర్ 2 types ఆర్ క్వాంటిటీస్ ఆర్ 2 types. ఏంటవి? ఫండమెంటల్ యూనిట్, డెరైవ్డ్ యూనిట్. మరి ఏంటి ఫండమెంటల్ యూనిట్ అంటే ఏంటి? అదేంటో ఇప్పుడు చూద్దాం. ఫండమెంటల్ యూనిట్ అంటే ఏదైనా సరే, ఇప్పుడు బేసిక్ మాట అంటే ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి దేని మీద డిపెండ్ అవ్వలేని వాటిని యొక్క యూనిట్సే ఫండమెంటల్ యూనిట్స్ మాట. అంటే ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ డు నాట్ డిపెండ్ ఆన్ ది అదర్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ క్వాంటిటీస్ మాట. అంటే ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ డు నాట్ డిపెండ్ అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వలేని క్వాంటిటీస్ మాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి, ఎగ్జాంపుల్ చెప్పగానే మీకు ఐడియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఉందండి. లెంత్ ఇప్పుడు నీ పొడుగు ఉంది. ఇప్పుడు దాన్ని ఎటు నుంచైనా డెరైవ్ చేసాం, మనం దేని నుంచైనా తీసుకొచ్చామా? లెంత్ని కనిపెట్టామా? లేదు, కనిపెట్టలేదు. పొడవు అనేది, లెంత్ అనేది ఎప్పుడు ఒకటే.
అది ఎంతైనా అవని, ఓకేనా. అలాగే బరువునంటే మనం మాస్ అంటాం. ఇప్పుడు నీ బరువు ఉంది, ఇప్పుడు మాస్ అనేది ఏంటి, మాస్ అనేది ఒక ఫండమెంటల్ యూనిట్ అన్నమాట. దాన్ని మనం ఏటూ చేయం, ప్రతిదానికి మాస్ ఉంటుంది, సృష్టిలో ఉండే ప్రతిదానికి మాస్ ఉంటుంది, లెంత్ ఉంటుంది, ఓకేనా. అలాగే టైం ఇవన్నీ యూనివర్స్లోని వాటంతట అవే వచ్చినవండి. అందుకే వీటిని ఫండమెంటల్ యూనిట్స్ అంటారు, అంటే బేసిక్ యూనిట్స్ అని కూడా అంటారు, బేస్ అంటారు. అసలు ఫండమెంటల్ అంటే అర్థం ఏంటండి, భాష బేస్ అనే అర్థం, బేసిక్ మాట, మినిమం బేసు, అర్థమైందండి. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టినప్పుడు మనకి ఇప్పుడు స్లాబ్ ఎలాగో ఒక పునాదులు ఎలాగో మనకి బేసు, అలాగా ఫిజిక్స్కి లెంత్, మాస్, టైము, అలాగే ఇంకా చెప్పాలి అంటే టెంపరేచర్, వేడి, టెంపరేచర్, ఓకే, టెంపరేచర్, అలాగే కరెంట్, ఎలక్ట్రిక్ కరెంట్, ఇంకా చెప్పాలి అంటే ఎలక్ట్రిక్ కరెంటు, ఇవన్నీ కూడా మనకి ఏంటండి, ఫండమెంటల్ యూనిట్స్ మాట. ఇవన్నీ కూడా ఏంటి, ఫండమెంటల్ యూనిట్స్ మాట. సో ఇంకా చెప్పాలని చూడండి, 1 2 3 4 5 6, ఇంకా తర్వాత లూమినస్ ఇంటెన్సిటీ అంటారు, అంటే లైట్కి సంబంధించి మనకి లూమినస్ ఇంటెన్సిటీ. అలాగే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, కెమిస్ట్రీలో మనకు వస్తుంది ఇది, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే ఒక పదార్థంలోని ఒక ద్రవంలోని ఎన్ని కణాలు ఉన్నాయి, ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, ఓకే, ఇలా చెప్పేది మనకి అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్. మరి ఇవన్నీ కూడా ఏంటండి, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఫండమెంటల్ యూనిట్స్ అంట. మరి ఇప్పుడు ఇవన్నీ ఏంటని చెప్పాను నేను, ద క్వాంటిటీస్ విచ్ డు నాట్ డిపెండ్ ఆన్ అదర్ ఫిజికల్ క్వాంటిటీస్, దీస్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ క్వాంటిటీస్. అర్థమైందండి. సో లెంత్ అయినా, మాస్ అయినా, టైం అయినా, టెంపరేచర్ అయినా, ఏదైనా సరే దేని మీద కూడా డిపెండ్ అవ్వదన్నమాట. మరి డిరైవ్డ్ యూనిట్స్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. మరి డిరైవ్డ్ యూనిట్స్ అంటే ఏంటి, సో డిరైవ్డ్ యూనిట్స్ అంటే మనకి అంటే ఒక ఈక్వేషన్ నుంచి మనం డిరైవ్ చేస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి ఫండమెంటల్ కాకుండా ఉంటాయన్నమాట, ఫండమెంటల్ యూనిట్స్ కానివే డిరైవ్డ్ యూనిట్స్. అర్థమైందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోర్స్ ఉంది, ఒక బలాన్ని అప్లై చేస్తాం, ఫోర్స్ అనేది ఒక డిరైవ్డ్ యూనిట్, ఓకేనా. అలాగే ప్రెషర్ ఉంది, సో రెండు క్వాంటిటీస్ని తీసుకొని డిపెండ్ అయ్యి మనం అది చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఫోర్స్ ఉంది, అలాగే మనం అప్లై చేసిన ఫోర్స్ ఆ బరువు, అలాగే ఇప్పుడు ప్రెషర్ ఉంది, మనం అప్లై చేసిన ప్రెషరు అదే ఫోర్సు పర్ ఏరియా, అలాగే వాల్యూమ్ ఉంటుంది, ఓకేనా, వాల్యూమ్, అలాగే ఎనర్జీ, ఓకే. సో ఈ విధంగా మాట ఇవన్నీ కూడా ఏంటి, డిరైవ్డ్ యూనిట్స్ అని మనం చెప్పచ్చు, ఓకేనా. సో ఇందులోని ఫోర్స్ ఇప్పుడు ప్రతిదానికి 2 క్వాంటిటీస్ ఉంటాయండి. ఇప్పుడు ప్రతిదీ కూడా ఎలా బిహేవ్ చేస్తుందంటే ముఖ్యంగా మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. నేను 2 టాపిక్స్ కోసం చెప్పాలి. ఒకటి స్కేలార్ కోసం చెప్పాలండి, ఒకటి స్కేలార్ క్వాంటిటీ, ఇంకోటి వచ్చేసరికి వెక్టార్ క్వాంటిటీ. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎగ్జామ్లోని మోస్ట్ రిపీటెడ్, ఎగ్జామ్లోనే కాదు అసలు మనకి ఫిజిక్స్లోనే చాలా ఇంపార్టెంట్. మరి ఈ రెండిట్లకి తేడా ఏంటో ఒకసారి మనం చూసేద్దాం, ఓకేనా. సో స్కేలార్ క్వాంటిటీ, వెక్టార్ క్వాంటిటీ నేను సింపుల్గా చెప్తానండి, డెఫినేషన్ కోసం అని కాదు, నేను మీకు కాన్సెప్ట్ వస్తే చాలు. సో నేను మీకు ఈ వీడియోస్ కూడా చేస్తుంది, అందుకే మీకు కాన్సెప్ట్ నాలెడ్జ్ని పెంచడానికి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. సో స్కేలార్ క్వాంటిటీ, వెక్టర్ క్వాంటిటీ మీరు డెఫినేషన్లో చదవడం వద్దండి. సో సింపుల్గా నేను చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఒక ఏగ ఉందండి, ఏముంది, ఒక ఏగ ఉంది, దీనికి రెక్కలు ఉన్నాయి. ఇప్పుడు నాకు చెప్పండి, ఈగ డైలీ లైఫ్లో ఎలా వెళ్తుంది, జిజు అని ఇలా తిరుక్కుంటూ వెళ్తుంది. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ ఈగ ఏ డైరెక్షన్లో వెళ్ళిందంటే ఏమని చెప్తారు మీరు, ఈగ ఏ డైరెక్షన్లో వెళ్ళిందంటే ఏమని చెప్తారు, దీనికంటే ఒక పర్టికులర్ డైరెక్షనే లేదు, ఎలా పడితే అలా వెళ్తుంది అంటే. సో ఈగకి ఏంటి, డైరెక్షన్ లేదు, దెర్ ఈస్ నో డైరెక్షన్, దీనికి డైరెక్షన్ లేదు. కానీ ఈగ కదులుతుందే అంటే దానికంటే ఒక మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కదా, అంటే ముందుకు వెళ్ళి కదులుతుంది అంటే దానికి ఒక మ్యాగ్నిట్యూడ్ ఉంది. బట్ ఈగ హ్యాస్
మ్యాగ్నిట్యూడ్ ఇక హ్యాస్ సరదాగా చెప్తున్నానండి, మ్యాగ్నిట్యూడ్. ఫ్లై హ్యాస్ మ్యాగ్నిట్యూడ్. అంటే మ్యాగ్నిట్యూడ్ అంటే కదులుతుంది కదా, ముందుకు వెళ్తుంది, తిరుగుతుంది, అన్ని చోట్లకు వెళ్తుంది. కానీ ఈగకి ఏం లేదు ఇక్కడ, డైరెక్షన్ లేదు. సో ఇటువంటి వాటినే మనం స్కేలార్ క్వాంటిటీ అంటాం. ఐ హోప్ మీ అందరికీ బుర్ర వెలిగింది అనుకుంటున్నాను. స్కేలార్ క్వాంటిటీ అంటే డైరెక్షన్ ఉండదు, కానీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అంటే కదులుతుంది. అర్థమైందండి మీకు? సో డైరెక్షన్ ఉండదు కానీ కదులుతుంది, అది మాట. మరి వెక్టర్ క్వాంటిటీ వచ్చేసరికి సింపుల్ అండి. సింపుల్గా నేను చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఒక రోడ్డు మీద ఒక కారు వెళ్తుందండి. ఒక కారు వెళ్ళి యూనో, సో ఇప్పుడు ఈ కారు ఉంది, ఈ కారు ఒక హైవే రోడ్లో వెళ్తుంది. హైవే రోడ్లో వెళ్ళినప్పుడు చూడండి, సో ముందుకు స్ట్రైట్గా వెళ్తుంది కదా. అంటే ఇప్పుడు ఈ కారుకి ఏముంది, ఈ కార్ హ్యాస్ సమ్ డైరెక్షన్. ఇట్ హ్యాస్ డైరెక్షన్ అండ్ ఆల్సో ఇది కార్ కదులుతుంది కదా, కార్ కదులుతుంది కదా, ఇట్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్. కదులుతుంది కాబట్టి అది కూడా ఎలాగా, ఒక పర్టికులర్ డైరెక్షన్లో వెళ్తుంది కదా. సో ఆ విధంగానే వెక్టార్ క్వాంటిటీ అంటన్నమాట. ఇప్పుడు చెప్పండి, నాకు డెఫినేషన్ అవసరం దీనికి. స్కేలార్ క్వాంటిటీ అంటే దెర్ ఈజ్ నో డైరెక్షన్ అండ్ ఇట్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ ఒకటే ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. అటువంటి వాటిని మనం ఏమంటాం, స్కేలార్ క్వాంటిటీ అంటాం. మరి వెక్టర్ క్వాంటిటీ అంటే ఏమంటాం, ఏదైనా సరే ఒక వస్తువు అయినా, మనిషి అయినా, ఆబ్జెక్ట్ అయినా మూవ్ అవుతున్నప్పుడు ఒక పర్టికులర్ డైరెక్షన్లో వెళ్తే అండ్ అలాగే అది కదులుతుంటే దాన్ని మనం వెక్టర్ క్వాంటిటీ అంటాం. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకేమైనా ఉన్నాయా స్కేలారు వెక్టార్లో? ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చండి. ఎందుకంటే స్కేలార్కి వచ్చేసరికి మనం ఏమని చెప్పచ్చు, ఇందాక ఫ్లై చెప్పాను కదా. మరి మన యూనిట్స్ ప్రకారంగా మనం స్కేలార్లో ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు మనం ఇక్కడ? ఎగ్జాంపుల్స్ ఏంటంటే నెంబర్ 1 వచ్చేసరికి డిస్టెన్స్ అండి. నెంబర్ 1 వచ్చేసరికి డిస్టెన్స్. డిస్టెన్స్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నేను ఇక్కడ స్టార్ట్ అయ్యాను, నేను మా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. సో నేను ఇలాగెళ్ళి వచ్చాను అనుకోండి, నాకంటే ఒక డైరెక్షన్ ఉందా? అంటే మా ఇంటికి నేను అడ్డుగట్లు ఇలా వెళ్తున్నానండి, ఇలా వెళ్ళాను, మా ఇంటికి ఇక్కడికి చేరుకున్నాను నేను. ఇప్పుడు నాకు చెప్పండి, నేనైతే మా ఇంటికి వెళ్ళడానికి నాకు 3 కిలోమీటర్స్ పడుతుంది. ఇప్పుడు నేను 3 కిలోమీటర్స్ వెళ్ళాను, డిస్టెన్స్ చెప్తున్నాను. కానీ దాన్ని నేను స్కేలార్ క్వాంటిటీ వెక్టర్ క్వాంటిటీ అంటే ఏం చెప్తాను, నాకంటే ఒక పర్టికులర్ డైరెక్షన్ ఉందా? లేదు. కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ అని మనం చెప్పుకోవచ్చు. మరి వెక్టార్కి వచ్చేసరికి ఎలా చెప్తాం మనం వెక్టార్లోకి వచ్చేసరికి ఏం చెప్తాం? వెక్టార్లోకి వచ్చేసరికి మనం దీన్నే డిస్ప్లేస్మెంట్ అంటాము. మరి డిస్ప్లేస్మెంట్లో మనం ఎలాగ వెళ్తాం? ఇప్పుడు సపోజు ఇలా ఉన్నది, ఓకే, ఇలా ఉంది. సో ఇక్కడ మా ఇల్లు ఉందనుకుందాం, నేను ఇక్కడ ఉన్నాను, ఓకేనా, నేను ఇక్కడ ఉన్నాను. సో ఇప్పుడు ఇందాక డిస్టెన్స్లో చెప్పినట్లు దీన్ని కూడా ఒకసారి నీట్గా డ్రా చేసి చూద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి సేమ్ దారి, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు మా ఇల్లు ఎక్కడుంది? మా ఇల్లు ఇక్కడ ఉంది, ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం 2 కిలోమీటర్సు, ఇక్కడ నుంచి ఇక్కడ దూరం 3 కిలోమీటర్సు, ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడ దూరం 2 కిలోమీటర్సు, ఇక్కడ నుంచి ఇక్కడ దూరం 3 కిలోమీటర్సు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రోజు మా ఇంటికి వెళ్ళడానికి నాకు ఇదొక 2 కిలోమీటర్సు, ఇదొక 3 కిలోమీటర్సు. మొత్తం నాకు ఎంత టైం పడుతుంది ఇక్కడ? డిస్టెన్స్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ కవర్డ్. టోటల్ డిస్టెన్స్ ఎంత పడింది నాకు ఇక్కడ? 5 కిలోమీటర్స్ పడింది, అంతేనా? 5 కిలోమీటర్స్ పడింది. ఇప్పుడు సేమ్ 2 కిలోమీటర్స్ ఇక్కడ ఉంటుంది, 3 కిలోమీటర్స్ ఉంటుంది, ఓకేనా. కానీ నేనేం చేస్తాను, ఇలా వెళ్తుంటే నాకు దూరం అవుతుంది కాబట్టి నేను ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోతాను అనమాట, ఓకేనా. ఈ రూట్లో వెళ్ళిపోతాను. అంటే ఈ రూట్ని మనం ఏమంటాం? షార్ట్ కట్ అంటాం. అందుకే మనం ఫిజిక్స్లో దీన్ని ఏమంటారంటే షార్టెస్ట్ పాత్ అంటారు. షార్టెస్ట్ పాత్ అంటే దారి, షార్టెస్ట్ అంటే చిన్న దారి. అంటే ఇది మొత్తం వెళ్ళకుండా షార్ట్ కట్లో మా ఇంటికి డైరెక్ట్గా వెళ్ళిపోతాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే పర్టికులర్ డైరెక్షన్ ఉంది కదా, గమనించారా మీరు? పర్టికులర్ డైరెక్షన్ ఉంది కదా. సో దట్స్ వై డిస్ప్లేస్మెంట్ ఈజ్ ద వెక్టర్ క్వాంటిటీ అండ్ డిస్టెన్స్ ఈజ్ ద స్కేలార్ క్వాంటిటీ.
ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఫిజిక్స్ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ. ఒక్కసారి మన డైలీ లైఫ్లోనే ఫిజిక్స్ ఉంటుందండి. ఎవ్రీడే మనం చేస్తున్న పనుల్లో కూడా ఫిజిక్స్ యాడ్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఇలా ఉంటాయన్నమాట. ఈ విధంగా ఇంకా నేను పేర్లు చెప్పేస్తుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతూ ఉంటుంది. ఓకేనా? సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. డిస్టెన్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ అంటే డిస్ప్లేస్మెంట్ ఈజ్ ద వెక్టార్ క్వాంటిటీ. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసరికి స్పీడ్ అండి. మీకు చాలా ఇంపార్టెంట్ ఇది యాక్చువల్గా. స్పీడ్ అనేది ఎక్కువగా అడిగాడు మనల్ని. స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఎందుకు స్కేలార్ క్వాంటిటీ? ఇప్పుడు ఇందాకలే చెప్పాను, ఒక ఏగ ఉంది, జీ అనుకుంటూ తిరిగేస్తుంది. దానికి పర్టికులర్ డైరెక్షన్ ఉండదు, ఇలా తిరిగేస్తుంది. మనం అంటాం, అరే బాబు ఏగేంట్రా బాబు అంత స్పీడ్గా తిరుగుతుంది అంటే, ఏగ స్పీడ్గా తిరుగుతుందా అంటాం, కానీ అరే ఏగ నార్త్లో తిరుగుతుందిరా, వెస్ట్లో తిరుగుతుందిరా అని మనం చెప్పం కదా. సో అందుకనే స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. మనం డైరెక్షన్ చెప్పం కానీ స్పీడ్ కోసం మాట్లాడతాం. అంటే కదులుతుందని చెప్తాం, మూవ్ అవుతుందని చెప్తాం, ఇంత ఫాస్ట్గా మూవ్ అవుతుందిరా, అంత స్పీడ్గా మూవ్ అవుతుందిరా అని. కానీ మరి వెక్టార్లోకి వచ్చేసరికి ఏంటి? ఇక్కడ వెలాసిటీ. సేమ్ అండి, స్పీడ్ అన్నా వెలాసిటీ అన్నా ఒకటే. కాకపోతే మనం ఎందుకు క్వశ్చన్స్లో వెలాసిటీ అని చెప్తామంటే, ఏ కార్ వాజ్ మూవింగ్ ఆన్ ఏ హైవే అని చెప్తాం. ఏ కార్ వాజ్ మూవింగ్ ఆన్ ఏ హైవే అన్నామంటే, హైవే అనేది మనకు స్ట్రెయిట్ రోడ్డు ఉంటుంది. ఆ స్ట్రెయిట్ రోడ్డు అనేది ఒక డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి మనం వెలాసిటీ అని చెప్తాం అక్కడ. ద ట్రైన్ స్పీడ్ ఏ కార్ స్పీడ్ అన్నాం అనుకోండి, స్పీడ్ అంటే అక్కడ డైరెక్షన్ అక్కడ మెన్షన్ చేయలేనట్లేదు అని అర్థం. క్వశ్చన్లో స్పీడ్ ఉందంటే డైరెక్షన్ అవసరం లేదని అర్థం, డైరెక్షన్ కూడా మెన్షన్ చేయలేదు. కానీ వెలాసిటీ అని మెన్షన్ చేశాడంటే దాని అర్థం వెక్టార్ క్వాంటిటీ, అదొక పర్టికులర్ డైరెక్షన్లో బండి మూవ్ అవుతుందని దాని అర్థం అన్నమాట. అర్థమైందండి? సో వెలాసిటీ మాట. మరి వెలాసిటీ అంటే ఏంటి? పర్టికులర్ డైరెక్షన్. ఇందాక లేసిన బొమ్మే సేమ్ వస్తుంది, మళ్ళీని ఒక కారు బొమ్మ వస్తుంది అంతే. ఓకేనా? ఒక కారు వస్తుంది. ఓకేనా? ఒక కారు ఒక డైరెక్షన్లోని మూవ్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా స్పీడ్ అనేది స్కేలార్ క్వాంటిటీ అని చెప్పొచ్చు, వెలాసిటీ అనేది వెక్టార్ క్వాంటిటీ అని చెప్పొచ్చు. అర్థమవుతుందండి క్లాసు? సో మీకు కానీ నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్ తెలపండి, ఎందుకంటే మీ కామెంట్స్ అనేవి నాకు కొంచెం బూస్ట్ని ఇస్తాయి. సో ఇంకా ఉన్నాయండి స్కేలార్ వెక్టారు. ఇంకా మీరు చూడాలంటే ఇలాంటివన్నీ మీరు తెలుసుకోవాలి. ముందు ఇవి తెలుసుకుంటేనే మనకి తర్వాత వచ్చే యూనిట్స్ అన్నీ కూడా అర్థమవుతాయి అన్నమాట. ఓకేనా? ఇంకేం చెప్పచ్చు స్కేలార్ క్వాంటిటీ అంటే? డిస్టెన్స్ అయిపోయింది, స్పీడ్ అయిపోయింది. నెక్స్ట్ టైం అండి. నెక్స్ట్ వచ్చేసరికి టైం. మీరు అనొచ్చు టైం ఏంటి బ్రో అనేసి. టైం అనేది కూడా మనకి స్కేలార్ క్వాంటిటీ అండి. దీనికి పర్టికులర్ డైరెక్షన్ అంటూ ఏమి ఉండదు, మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే. టైం. ఓకేనా? సో ఇంకోటి వచ్చేసరికి ఇంపార్టెంట్ పవర్ అండి. ఓకే, పవర్ ఏంటి? పవర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఆల్రెడీ క్వశ్చన్స్లో నేను చెప్పానండి, పవర్ కోసం చెప్పాను, వర్క్ బై టైం అని చెప్పేసి. యాక్చువల్గా పవర్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం ఫార్ములా వచ్చేసి. ఏంటి వర్క్ డన్ బై టైం అంటే? వర్క్ డన్ అంటే ఎంత అయితే పని చేసావో, ఎంత టైంకి చేసావో చెప్పేదాన్నే పవర్ అంటారన్నమాట. ఈ పవర్కి కూడా మనకి డైరెక్షన్ ఉంటుందా? వాడు ఏ డైరెక్షన్లో పని చేశారని ఉండదు కదా. సో పవర్ కూడా మనకి ఇక్కడ ఎక్కడికి వస్తుంది? స్కేలార్ క్వాంటిటీలోకే వస్తుంది. ఓకేనా? సో ఆ విధంగా చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ పవర్ లాగే సేమ్ ఇది కూడా చెప్పొచ్చు స్కేలార్ క్వాంటిటీ అని. ఏంటి? ఎనర్జీ. ఏమని చెప్పచ్చు? ఎనర్జీ. అలాగే ఇంకేం చెప్పచ్చు? ఎనర్జీ అంటే ఒక డైరెక్షన్ అంటూ ఉండదు కదా. ఓకేనా? సో ఎనర్జీకి కూడా డైరెక్షన్ ఉండదు, పవర్కి డైరెక్షన్ ఉండదు, టైంకి డైరెక్షన్ ఉండదు. అలాగే వాల్యూమ్ అంటే చూడండి, ఇప్పుడు సపోజ్ ఏదైనా వాటర్ వేసామనుకోండి, అది అన్ని డైరెక్షన్లోకి వెళ్తుంది, దానికంటే ఒక పర్టికులర్ డైరెక్షన్ ఉండదు, అంతేనా? తర్వాత వాల్యూమ్ అనే కాదు, ఈవెన్ వాల్యూమ్ అండ్ డెన్సిటీ ఆల్సో. డెన్సిటీకి కూడా మనకి ఇక్కడ డైరెక్షన్ ఉండదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రెషర్. మరి ఏంటి సార్ ప్రెషర్కి డైరెక్షన్ ఉండదు అంటే? ప్రెషర్కి కూడా డైరెక్షన్ ఉండదండి. ప్రెషర్ ఎప్పుడు కూడా ఎంటైర్ బాడీ యాక్ట్ అవుతుంది. ఇప్పుడు సింగిల్ పాయింట్లో వెళ్ళింది అనుకోండి, దానికి ప్రెషర్ అని చెప్తాం. ఇప్పుడు సపోజు ఒక అబ్బాయి ఒక డబ్బా ఉందండి, ఇప్పుడు ఒక మంచం ఉంది, ఒక మంచం మీద ఒక పర్సన్ ఇలా పడుకున్నాడు. ఇప్పుడు పడుకుంటే వీడి యొక్క బరువు ఈ మంచం మొత్తం మీద వెళ్తుందన్నమాట. అంటే ప్రెషర్ అనేది ఒక ఆబ్జెక్ట్ మొత్తం మీద యాక్ట్ అవుతుంది, కానీ ఆ ప్రెషర్ అనేది ఒక పర్టికులర్ పాయింట్ అని మనం చెప్పం. అందుకే మీరు చూడండి, ప్రెషర్ని స్కేలార్ క్వాంటిటీ అంటాం, బట్ ఇక్కడ వెక్టార్ క్వాంటిటీలో మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఫోర్స్ అని చెప్తాం.
ఫోర్స్ ఈజ్ ఏ వెక్టర్ క్వాంటిటీ. ఎందుకు సార్ ఫోర్స్ ఈజ్ ఏ వెక్టర్ క్వాంటిటీ అంటే, ఇప్పుడు సపోజ్ ఒక బాక్స్ ఉందండి, ఒక బాక్స్ ఉంది. ఈ బాక్స్ని ఒక పర్సన్ ఏంటంటే ముందుకు తొయ్యాలనుకుంటున్నాడు. ఓకే, ముందుకి పుష్ చేయాలని అనుకుంటున్నాడు. అయితే ఈ బాక్స్ మీద మీరు గమనించినట్లయితే ఈ మనిషి ఒక పర్టికులర్ పాయింట్లో ఒక పర్టికులర్ డైరెక్షన్లో ముందుకు తోస్తున్నాడు అనమాట. అందుకే ఫోర్స్కి డైరెక్షన్ ఉంది కాబట్టి దాన్ని మనం వెక్టార్ క్వాంటిటీ అంటాం. ప్రెషర్కి డైరెక్షన్ ఉండదు. ప్రెషర్ నువ్వు ఎక్కడ అప్లై అవుతుందిరా అంటే ఎక్కడని చెప్తావు? ఈ పాయింట్ అని చెప్తావా, ఈ పాయింట్ అని చెప్తావా, ఈ పాయింట్ అని చెప్తావా, ఈ పాయింట్ అని చెప్తావా? అలా చెప్పలేమే. సో ఆ విధంగా ఫోర్స్ అనేది వెక్టర్ క్వాంటిటీ అంటాం, స్కేలర్ ప్రెషర్ అనేది వెక్టర్ క్వాంటిటీ అంటాము. ఓకేనా? ఐ హోప్ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నానండి. ఓకే, సో నెక్స్ట్, సో ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఇంకా స్కేలర్ క్వాంటిటీలోని ఇంకేమైనా మిస్ చేశానా? ఎనర్జీ చెప్పాను, పవర్ చెప్పాను, టైం చెప్పాను, స్పీడ్ చెప్పాను, వాల్యూమ్, డెన్సిటీ, ప్రెషర్, ఇంకా వర్క్ కూడా చెప్పాను కదండి. పనికి ఏమైనా డైరెక్షన్ ఉంటుందా? పని ఎలాగైనా చేయొచ్చు. ఆ పనికి డైరెక్షన్ అంటూ ఉండదు, మనం పని చేయడమే ఉంటుంది, అంటే కదలడం మాత్రమే ఉంటుంది. సో అది కూడా మనం చెప్పొచ్చు అన్నమాట. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ దగ్గరికి వచ్చేసరికి మనకి ఎలక్ట్రిక్ కరెంట్ కూడా స్కేలర్ క్వాంటిటీ అండి. ఎలక్ట్రిక్ కరెంట్ కూడా మనకి ఏంటి ఇక్కడ స్కేలర్ క్వాంటిటీ. ఓకేనా? స్కేలర్ క్వాంటిటీ, ఎలక్ట్రిక్ కరెంట్ కూడా స్కేలర్ క్వాంటిటీ అని మనం ఇక్కడ చెప్పొచ్చు. అలాగే టెంపరేచర్, ఎలక్ట్రిక్ కరెంట్ నేను ఎందుకు చెప్పాను? ఇప్పుడు వైర్లోని పాజిటివ్ ఎలక్ట్రాన్స్ నెగిటివ్, ఇప్పుడు పాజిటివ్ కదలలే అనుకోండి, నెగిటివ్ ఎలక్ట్రాన్స్ ర్యాండమ్గా మూవ్ అవుతూనే ఉంటాయి. ఛార్జెస్ మీకు తెలుసా? ఛార్జ్, అండ్ అందుకే ఛార్జ్ కూడా మనం చెప్పొచ్చు. అడుగుతాడు ఛార్జ్ ఈజ్ ఏ స్కేలర్ ఆర్ వెక్టర్ అని. ఛార్జ్ అంటే లోపల పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి కదా, అందులో నెగిటివ్ ఛార్జ్ ఎలా పడితే అలా ర్యాండమ్ మోషన్లో తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక వైర్ ఉందండి, ఇలాగా ఒక వైర్ ఉందా, ఈ వైర్ లోపల ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి అంటే ఎలా పడితే అలా కదులుతూ ఉంటాయి దీని లోపల, దానికంటే ఒక పర్టికులర్ డైరెక్షన్ ఉండదు. అందుకే ఛార్జ్ ఈజ్ ఆల్సో ఏ స్కేలర్ క్వాంటిటీ అని మనం చెప్పొచ్చు. సో ఎలక్ట్రిక్ కరెంట్ వచ్చేసరికి మనకి కరెంటు వైర్స్లోని వెళ్తున్నప్పుడు మనకు ఒక పర్టికులర్ డైరెక్షన్ అంటూ ఉండదు. సో అలాగా అంటే ఒక పర్టికులర్ పాయింట్ని బట్టి ఏదైనా అబ్జర్వేషన్ అండి. ఫిజిక్స్ అంటే మీకు అసలు నేను మీనింగ్ చెప్పలేదు. ఫిజిక్స్ అంటే ఏంటి? అబ్జర్వేషన్ అండ్ ప్రాక్టికల్ థింగ్స్. అంటే మనం ఒకటి అబ్జర్వ్ చేసి దాన్ని ప్రాక్టికల్లో పెడతాం అన్నమాట, దాని మీద డిస్కవర్ చేస్తాం. సో అది ఛార్జ్ అన్నమాట. సో ఇంకా ఇంపార్టెంట్గా ఏమైనా వదిలేసానా స్కేలర్ క్వాంటిటీలో ఇంకా చెప్పాలి అంటే ఇంపార్టెంట్గా టెంపరేచర్ అండి. ఇది మర్చిపోయాను నేను. టెంపరేచర్ అస్సలు ఒక్కటి వదలట్లేదండి, నేను మొత్తం అన్నీ చెప్తున్నాను. సో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మళ్ళీ టెంపరేచర్లో స్కేల్స్ ఉంటాయి, కెల్విన్ స్కేల్ అని. ఇవన్నీ ఏంటి? టెంపరేచర్ దేనికి యూజ్ చేస్తారు? టు మెజర్ ద డిగ్రీ ఆఫ్ హాట్ అండ్ కోల్డ్. ఈ టెంపరేచర్ దేనికి యూజ్ చేస్తారు? హాట్ అండ్ కోల్డ్. సో ఇందులో కెల్విన్ అని, తర్వాత డిగ్రీ సెల్సియస్ అని, డిగ్రీ ఫారెన్హీట్ అని, ఇలాంటి స్కేల్స్ ఉంటాయి అన్నమాట టెంపరేచర్లో. ఇది ఏంటి? వేడి మరియు చల్లదనాన్ని ఎంత టెంపరేచర్ ఉందో మనకు ఒక స్కేల్లా చెప్తుంది అన్నమాట. ఓకేనా? సో అలాగే స్పెసిఫిక్ హీట్. ఓకే, స్పెసిఫిక్ హీట్ అంటారు. స్పెసిఫిక్ హీట్ ఏదైతే హీట్ని రెసిస్టెంట్ అంటే ఆపుతుందో, హీట్ ఎక్కువగా గెయిన్ చేసుకోదో దానికి స్పెసిఫిక్ హీట్ ఎక్కువ అంటారు. ఏదైతే హీట్ని త్వరగా తీసేసుకుంటుందో దానికి స్పెసిఫిక్ హీట్ తక్కువ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ రాడ్ ఉంది, వుడ్ ఉంది. ఇప్పుడు ఐరన్ రాడ్కి, ఇప్పుడు సపోజ్ ఒక ఐరన్ రాడ్ ఉంది, ఐరన్ రాడ్ ఇది ఐరన్ అనుకుందాం. తర్వాత ఇది ఒక వుడెన్ బ్రిక్ అనుకుందాం, వుడ్ అనుకుందాం. సో ఇప్పుడు ఈ రెండిట్లోని ఎవరికి స్పెసిఫిక్ హీట్ ఎక్కువ ఉందంటే ఎవరని చెప్తారు? ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ అంటే ఏమని చెప్పాను? హీటు తక్కువ తీసుకున్న వాళ్ళకి, ఇప్పుడు ఎండలో పెట్టినప్పుడు ఏది తొందరగా హీట్ ఎక్కుతుంది? ఇది తొందరగా హీట్ ఎక్కుతుంది, అంటే ఇట్ గెయిన్స్ హీట్ మోర్ కదా. ఇప్పుడు ఈ హీట్ని తొందరగా ఐరన్ రాడ్ తీసుకుంటుంది కాబట్టి, సో దీనికి స్పెసిఫిక్ హీట్ అనేది ఎలా ఉంటుంది? తక్కువ ఉంటుంది. అది మీరు వుడ్కి చూసినట్లయితే దీని యొక్క స్పెసిఫిక్ హీట్ ఎలా ఉంటుంది కంపేరింగ్ టు ఐరన్ రాడ్? దీనికి స్పెసిఫిక్ హీట్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు. అయితే వేడెక్కినప్పుడు మనకంటూ టోటల్ ఏరియా మీద రియాక్ట్ అవుతుంది, డైరెక్షన్ ఉండదు కాబట్టి దీన్ని కూడా మనం స్కేలర్ క్వాంటిటీ అంటాము. తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్, ఇది కూడా చెప్దాం అనుకున్నాను. 13th వన్ మాస్ అంటే బరువు. ఓకేనా? బరువు అంటే మీరు అనొచ్చు సార్ కేజీలు కదా అంటారని. కేజీ అనేది యూనిట్ అండి. యాక్చువల్గా మనం క్వాంటిటీలో చెప్పేది మాస్ అంటారు. ఓకేనా? ఈ మాస్ యొక్కనే దీన్నే మనం గ్రాము, కేజీ, మిల్లీగ్రాము, ఓకేనా,
టన్నులు. సో ఈ విధంగా చెప్తాం అన్నమాట. మాస్ అనేది ఒక క్వాంటిటీ, ఇది కూడా ఒక స్కేలార్ క్వాంటిటీ అని మనం చెప్పొచ్చు. ఓకేనా. సో తర్వాత ఫ్రీక్వెన్సీ అనేది మీకు ఆడియో సౌండ్ ఉంది కదండి, సౌండ్ లెసన్లో వస్తుంది ఇది. ఫ్రీక్వెన్సీ అంటే చూడండి, మనకి ఇలా వేవ్స్ వెళ్తూ ఉంటాయి ఇలాగన. ఇది ఏంటి, ఫ్రీక్వెన్సీ, పర్టికులర్ డైరెక్షన్ ఉండదు. సో అందుకే ఇది కూడా స్కేలార్ క్వాంటిటీలోకి వస్తుంది. చూసారా, ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఇవన్నీ బేసిక్ మన డైలీ లైఫ్లో యూజ్ చేసే యూనిట్స్. ఇవన్నీ కూడా ఇన్ని ఉన్నాయి స్కేలార్లో. మరి అదే సార్ వెక్టార్లో మరి మీరు చెప్పింది ఏం చెప్పాను? ఇక్కడ చూడండి, వెక్టార్లో డిస్ప్లేస్మెంట్ చెప్పాను, వెలాసిటీ చెప్పాను, ఫోర్స్ చెప్పాను. మరి ఇంక లేవా? వెక్టార్లో లేవా ఏంటి? ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈవెన్ మనం నించున్న పొజిషన్ ఆల్సో ఈజ్ రిలేటెడ్ టు వెక్టార్ క్వాంటిటీ. పొజిషన్ అంటే ఒక ఆబ్జెక్ట్ ఒక పొజిషన్లో ఉంది అని చెప్పడానికి, ఒక పర్సన్ ఒక ఫేస్ చేస్తున్నాడు, ఒక పొజిషన్ని చెప్పడాన్ని కూడా వెక్టార్ క్వాంటిటీ అంటారు. అది గుర్తుపెట్టుకోండి. అలాగే యాక్సిలరేషన్, అలాగే ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్, యాక్సిలరేషన్. సో యాక్సిలరేషన్ చూసినట్లయితే మీరు, యాక్సిలరేషన్ అనేది ఏంటి లేదండి, ఇదొక రేట్ అట్ విచ్ ఆబ్జెక్ట్ వెలాసిటీ చేంజెస్ ఓవర్ టైం. అంటే ఇప్పుడు సపోజ్ బండిలో యాక్సిలరేషన్ ఇస్తారు కదా మీరు, మనం ఎప్పుడు కూడా యాక్సిలరేషన్ స్పీడ్ అనేది ఒకేలా ఉంటుందా? ఒకసారి మనం స్పీడ్గా వెళ్తాం, ఒకసారి స్లోగా వెళ్తాం. అంటే వెలాసిటీ అనేది ఇక్కడ ఏమవుతుందండి, ఇప్పుడు సపోజ్ రోడ్లో వెళ్తున్నప్పుడు పర్టికులర్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటాం. డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు అక్కడ వెలాసిటీ ఏమవుతుందండి, టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటుంది. చేంజ్ అవుతూ ఉంటుంది. దట్ మీన్ వాట్, ఇట్ కంటైన్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సో దట్స్ వై యాక్సిలరేషన్ ఈజ్ ఏ వెక్టర్ క్వాంటిటీ. అందుకే యాక్సిలరేషన్ ఈజ్ డినోటెడ్ బై ఏ అంటారు. ఏ అంటే యాక్సిలరేషన్, డెల్టా వి అంటారు. ఇక్కడ దీన్ని డెల్టా అని పిలుస్తారండి. ఓకేనా, దీన్ని డెల్టా, ఈ సింబల్ని ఎప్పుడు కూడా ఏమని పిలుస్తారు, డెల్టా అని పిలుస్తారు. డెల్టా అంటే చేంజ్ అని అర్థం. ఓకేనా, డెల్టా అంటే ఏమర్థం అండి, చేంజ్. ఇప్పుడు సపోజ్ నేను డెల్టా టీ అని రాసాను అనుకోండి, టీ అంటే టెంపరేచర్ అని చెప్పాను అనుకోండి, డెల్టా టీ అని చూసారనుకోండి, అంటే టెంపరేచర్ చేంజ్ అయిపోతుందని అర్థం. అర్థమైందా మీకు? టెంపరేచర్ ఒకేలా లేదు, కాన్స్టెంట్గా లేదని అర్థం అన్నమాట. ఇప్పుడు డెల్టా వి బై టీ అని దీని ఫార్ములా రాస్తారన్నమాట. అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై టైం అని అర్థం అన్నమాట. టీ అంటే ఇక్కడ టైము. ఓకేనా. సో అందుకే యాక్సిలరేషన్ యొక్క ఎస్ఐ యూనిట్స్ కూడా మనకి ఎలా ఉంటాయి అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటాయి. అదే మీరు ఇక్కడ స్పీడ్ చూసినట్లయితే మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. అలాగే వెలాసిటీ కూడా మీకు ఎలా ఉంటుంది, మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఈ వెలాసిటీ ఉంది, వెలాసిటీ యొక్క యూనిట్ మీటర్ పర్ సెకండ్ ఉంటుంది, ఎస్ఐ యూనిట్. ఓకేనా, ఎస్ఐ యూనిట్ ఆ విధంగా ఉంటుందన్నమాట. ఓకే. సో ఇంకా మనం ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసరికి సో ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసరికి వెయిట్ అండి. సో ఏంటి సార్ వెయిట్ అన్నారు, మరి ఇందాకలో వచ్చి మాస్ అంటే బరువు అన్నారు కదా, అది ఇది ఒకటే కదా అంటే మాస్ వేరు, అలాగే మనకుండే వెయిట్ వేరండి. చాలా డిఫరెన్స్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, మాస్కి వెయిట్కి డిఫరెన్స్ ఏంటో కన్ఫ్యూజ్ అవుతారండి. నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మాస్ అన్నాం అనుకోండి, మాస్ అంటే బరువు, నేను చెప్పింది రైటే. ఇప్పుడు సపోజు ఒక చెక్క ముక్క ఉందండి, ఒక వుడెన్ బ్లాక్ ఏదో ఉంది, ఒక వుడ్ ఉంది. సో ఈ వుడ్ అనేది మనకి నేను 5 కేజీలు అని చెప్పాను. ఇప్పుడు లేదంటే సపోజు దీన్ని ఒక 30 కేజీలు అని చెప్పాను. ఓకేనా, ఈ వుడెన్ బరువు చాలా బరువు 30 కేజీలు ఉందనుకుందాం. ఈ 30 కేజీలు నేను, ఇది యాక్చువల్గా ఇది ఏంటంటే 30 కేజీలు అంటే మాస్ అండి. ఈ చెక్క యొక్క లోపడుండే ద్రవం అంటే లోపడుండే మ్యాటర్, ఓకేనా, మ్యాటర్ అంతా కలిపి మాస్ అంటాం మనం. మరి వెయిట్కి దీన్ని ఏమంటాం? ఇప్పుడు దీన్ని నువ్వు మోసావు అనుకోండి, ఇప్పుడు సపోజ్ దీన్ని లిఫ్ట్ చేయాలనుకుంటున్నాం, లిఫ్ట్ చేయాలనుకుంటే ఇది కిందకి పడిపోద్ది, అంటే కిందకి లాగేస్తుంది నేను, అంటే ఈ బరువు అనేది కిందకి పుష్ అవుతుంది. ఎందుకు పుష్ అవుతుంది ఈ బరువు అనేది? ఎందుకు పుష్ అవుతుంది? బికాస్ పైనుంచి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది కిందకు తోస్తుంది. మీకు ఆల్రెడీ నిన్న చెప్పాను, మన భూమి మీద ఉండే ఏ వస్తువైనా సరే కిందకి ఎందుకు పడిపోతుంది? గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల కిందకు పడిపోతుంది. మరి అలాంటప్పుడు నువ్వు వెయిట్ను మోసినప్పుడు, మాస్ని పైకి లిఫ్ట్ చేసినప్పుడు నిన్ను కిందకు పుష్ చేసేది ఏంటి? గ్రావిటీ. సో ఆ గ్రావిటీతోటే చెప్పేదే ఈ వెయిట్. అందుకే వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ గ్రావిటీ అంటారు. ఐ హోప్ అందరికి అర్థమైందండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మాస్ అనేది ఎప్పుడు కూడా ఒకటే. ఇప్పుడు సపోజ్ వెయిట్ ఎప్పుడు కూడా ఒకేలా ఉండదండి. ఎందుకు తెలుసా? ఇప్పుడు భూమి మీద ఎర్త్ మీద 30 కేజీలు అని చెప్పాను.
సారీ ఎర్త్ మీద 30 కేజీలు అని చెప్పాను. అది నేను మూన్ పైన తీసుకెళ్తే ఇదే దాన్ని మూన్ పైన తీసుకెళ్తే ఏమవుద్ది 1/6 ఆఫ్ ఎర్త్ గ్రావిటీ అయిపోతుంది. అప్పుడు 1/6 × 30 చేస్తే ఎంత 5 కేజీలు ఉంటుంది. అంటే 5 కేజీల యొక్క బరువు ఉంటుంది. ఇప్పుడు వుడెన్ బరువు భూమి మీద 30 కేజీలు, సేమ్ మాసు, సేమ్ క్వాంటిటీ. చెక్క ఏమి ఇరిగిపోదు, చెక్క చిన్నదైపోదు, పెద్దదైపోదు. అదే చెక్క, అదే ముక్క మనకి భూమి మీద ఎంత అయితే ఉందో ఓకే మూన్ పైకి తీసుకెళ్ళినా నువ్వు అదే ఉంటుంది. మరి అక్కడ ఎందుకు నీకు తక్కువ బరువు అనిపిస్తుంది అంటే బికాజ్ ఆఫ్ గ్రావిటీ. మీకు అర్థమైందండి? బికాజ్ ఆఫ్ గ్రావిటీ వల్ల నువ్వు అక్కడ 5 కేజీల్లా ఫీల్ అవుతున్నావు. అక్కడ నువ్వే సరిగ్గా నడవలేవు, అక్కడ మనం పరిగెట్టలేము, గెంతుకుంటూ వెళ్ళాలి గాల్లో ఎగురుకుంటూ. అంటే అలాంటి గ్రావిటీలో ఇలాంటి వస్తువుని తీసుకెళ్తే అది ఏమవుతుంది చేంజ్ అవుతుంది. అందుకే మాస్ ఈజ్ సేమ్ ఓకేనా, ఇట్ ఈస్ సేమ్ ఎవ్రీవేర్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవ్రీవేర్. బట్ వెయిట్ ఈజ్ చేంజింగ్ డిపెండింగ్ ఆన్ ది వెదర్ యు ఆర్ ఆన్ ద యూనివర్స్. నువ్వు జూపిటర్ మీద ఉన్నావా, చంద్రమండలం పైన ఉన్నావా, భూమి మీద ఉన్నావా, ఎక్కడ ఉన్నావో దాని మీద డిపెండ్ అయ్యి వెయిట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. మాసు వెయిట్ అనేది ఒకటి కాదు. మాస్ అంటే మ్యాటర్ ఇన్ ద ఆబ్జెక్ట్, ఆ చెక్కలో ఉండే మ్యాటర్ మాస్. కానీ వెయిట్ అనేది అది కాదు. వెయిట్ అనేది ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ది గ్రావిటీ. వెయిట్ ఆబ్జెక్ట్ మాస్ బై ది గ్రావిటీ. దట్స్ వే దీని యొక్క న్యూటన్ మనం న్యూటన్స్తో కొలుస్తాం ఓకేనా. సమ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా, సో దీన్ని న్యూటన్. సో న్యూటన్స్ కోసం నేను చెప్తానండి. సో అది పెద్ద కాన్సెప్ట్ అది మనకి ఓకేనా. సో మీరు చూసుకోవచ్చు ఎర్త్ మూన్ కూడా ఇద్దరికిద్దరు లాక్కుంటారు, పుల్ చేసుకుంటారు. పుల్ గ్రావిటీ, మూన్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది ఓకే. కాకపోతే ఎర్త్ అనేది మాస్లో పెద్దది, కాకపోతే మూన్ అనేది చాలా చిన్నది. అందుకే మూన్ పైన మనకి గ్రావిటేషనల్ మరి అనొచ్చు మీరు, మన భూమి మీద ఎందుకు అంత గ్రావిటేషన్ లేదంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద వస్తువు ఉంటే అంత ఎక్కువ గ్రావిటేషనల్ ఫోర్స్. ఇప్పుడు చూడండి ఈ రెండు ఉన్నాయి, ఈ రెండిట్లో ఇది ఎర్త్ అనుకోండి, ఇది మూన్ అనుకోండి. ఇప్పుడు ఎర్త్ పెద్ద మూన్ పెద్ద అంటే ఏమని చెప్తారు, ఎర్తే పెద్దది. కాబట్టి ఎక్కడ గ్రావిటీ ఎక్కువ ఉంటుంది, మోర్ గ్రావిటీ ఎర్త్ పైన ఉంటుంది. ఎందుకంటే మోర్ మాస్ మోర్ గ్రావిటీ. అంటే ఎంత ఎక్కువ బరువు ఉంటే అంత ఎక్కువ గ్రావిటీ. మూన్ యొక్క చిన్నది కాబట్టి, ఇది స్మాల్ కాబట్టి స్మాల్ గ్రావిటీ, లేదంటే లో గ్రావిటీ. బికాజ్ ఆఫ్ ఎందుకు స్మాల్ గ్రావిటీ, స్మాల్ మాస్ ఆర్ లో మాస్. అర్థమైందా? అందువల్లే మూన్ మన భూమి మీదకి పడిపోవట్లేదు, మన ఎర్త్ వెళ్ళి మూన్కి అట్రాక్ట్ అయిపోవట్లేదు ఓకేనా. సో అందుకే మీకు చూసినట్లయితే ఇది కూడా ఆర్కే బీచ్ అయినా సరే, భీమిలి బీచ్ అయినా సరే, సముద్రంలో కెరటాలు టైడల్స్ రావడానికి కారణం గుర్తుపెట్టుకోండి. కాజ్ ఆఫ్ టైడల్స్ అంటే టైడల్స్ అంటే కెరటాలు అని అర్థం. టైడల్స్ అంటే కెరటాలు, నాకు తెలుగులో పెద్దగా రాయడం రాదండి. కెరటాలు రావడానికి కారణం, కాజ్ ఆఫ్ టైడల్స్ ఈజ్ మూన్ గ్రావిటీ. ఈ మూన్ గ్రావిటీ వల్లే టైడల్స్ అనేవి వస్తున్నాయి మాట. చూడండి ఒక పదానికి మనం ఇంత ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. ఇదే ప్రాబ్లం అండి నాతోటి. ఏదైనా సరే ఒక సబ్స్క్రైబర్ చూస్తున్నాడంటే వాడికి డెప్త్లోకి అంటే ఇన్ డెప్త్లోకి వెళ్ళిపోవాలన్నమాట. అంటే రేపు పొద్దున ఎటు నుంచి క్వశ్చన్ అడిగినా సరే వెయిట్ అంటే ఏంటి, మాస్ అంటే ఏంటి, స్కేలర్ అంటే ఏంటి, వెక్టర్ అంటే ఏంటో వాడు చెప్పేయాలన్నమాట. సో ఆ విధంగా వాడు చెప్పాలి కాబట్టి నేను ఈ విధంగా చేశానండి ఓకేనా. ఈ విధంగా చెప్తున్నాను కూడా, ఎక్కువ టైం తీసుకుంటే ఏమనుకోవద్దు. సో నేను టాపిక్ వైజ్ చెప్తాను ఓకేనా. సో ఇంకా ఏమైనా ఉన్నాయా, వెయిట్ అయిపోయింది, ఫోర్స్ అయిపోయింది, యాక్సలరేషన్ అయిపోయింది, వెలాసిటీ అయిపోయింది, డిస్ప్లేస్మెంట్ అయిపోయింది. ఇంకా ఓకే నెక్స్ట్ ఇది ఎన్నోదండి, ఇది 6th one కదా. సో 7th one. ఇవన్నీ నోట్ చేసుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసినంత వరకు యూట్యూబ్లో ఇంత డెప్త్ నాలెడ్జ్ నేను ఇంకా వెతకలేదు తెలుగులోనండి. నేను హిందీ అవన్నీ కంపేర్ చేసుకోండి, నేను అలాగే ఎవరిని కంపేర్ చేయను, తక్కువ చేయను, చెప్తారు. కానీ డెప్త్ నాలెడ్జ్ తోటి వివరించి మనకి అరటిపండు తొక్క తీసి ఒలిచినంత ఇదిగా నాకు తెలిసినంత వరకు చెప్పరు. సో నేను బిగినర్స్ని మైండ్లో పెట్టుకొని చెప్తున్నాను. సో ఆల్రెడీ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు అయితే కొంచెం బోర్గా ఫీల్ అవుతారు, మరి వాళ్ళ కోసం నేనైతే ఏం చేయలేను ఓకే. బిగినర్స్ని మైండ్లో పెట్టుకొని నేను చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మొమెంటం అండి ఓకేనా. మొమెంటం ఓకేనా, ఇది మీకు ఫోర్స్లో వస్తుంది. ఇది కూడా నెక్స్ట్ మొమెంటం ఒకటి, ఇంపల్స్ ఒకటి, ఇవన్నీ ఫోర్స్కి సంబంధించినవండి ఓకేనా. ఫోర్స్లో నేను చెప్తాను. ఇంపల్స్ వచ్చేసి తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకటండి, చాలా ఇంపార్టెంట్. ఇది మనకి లెసన్ కూడా ఉంటుంది దీని మీద. మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెట్స్ మనం ఆడుకుంటాం కదా, దానికి ఒక ఫీల్డ్ ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నార్త్ టు సౌత్ వెళ్తాయి అన్నమాట. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి అవుట్ సైడ్, ఇన్సైడ్ సౌత్ టు నార్త్ వెళ్తాయి ఓకేనా.
తర్వాత యాంగులర్ వెలాసిటీ వచ్చేసి యాంగులర్ వెలాసిటీ ఓకే, యాంగిల్స్ ఉంటాయండి, ఆ యాంగిల్కి సంబంధించి వెలాసిటీలోని వెక్టార్స్ ఉంటాయి కదా, వెక్టార్స్ టైప్లో మాట. ఓకేనా. తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి ఇందాకలా ఎలక్ట్రిక్ కరెంట్ అన్నాను, ఇక్కడ వచ్చేసరికి ఎలక్ట్రిక్ ఫీల్డ్. నేను చెప్తాను, డిఫరెన్స్ చెప్తాను. ఓకేనా. ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇవి బేసిక్ ఎగ్జాంపుల్స్ మాట, స్కేలార్ క్వాంటిటీకి వెక్టార్ క్వాంటిటీకి బెస్ట్ ఎగ్జాంపుల్స్. నేను మొత్తం నాకు తెలిసినంత వరకు గూగుల్లో యాక్చువల్లీ మీరు గూగుల్ని అడిగినా సరే ఇవే వస్తాయి నాకు తెలిసి మ్యాక్సిమంలో, ఎందుకంటే అన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. సో ఇది ఫ్రెండ్స్ స్కేలార్ అండ్ వెక్టార్. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మ్యాక్సిమం అన్నిటికీ నేను చేయడం జరిగింది, అన్నీ వివరించే చెప్పాను నేను. కొన్ని టాపిక్స్ నేను మీరు కంగారు పడద్దు, మొమెంటమ్, ఇంపల్స్ అవి చాలా లార్జ్ కాన్సెప్ట్స్ మాట, కొంచెం వివరంగా చేసి చెప్పాలి. సో అందుకే ఇక్కడ నేను క్వాంటిటీస్ కోసం నేను చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు వాటిని నేను డెప్త్లోకి వెళ్ళట్లేదు, కొన్నిటిని పైన టచ్ చేసి వదిలేసాను. సో నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం వేరే కాన్సెప్ట్ అంటే యూనిట్స్, ఇప్పుడు స్కేలార్ క్వాంటిటీ వెక్టర్ క్వాంటిటీ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఎస్ఐ యూనిట్స్ అంటే సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ మాట, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ మనం ఏంటి అసలు, అవి అందులో రకాలు ఏంటి, అసలు ఫిజికల్ క్వాంటిటీలో ఎస్ఐ యూనిట్ అంటే ఏంటి, తర్వాత అందులో చూడండి కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో 2 టైప్స్ 3 టైప్స్ ఉంటాయి. అందులోని సిజిఎస్ సిస్టమ్, ఎంకేఎస్ సిస్టమ్, ఎఫ్పిఎస్ సిస్టమ్, ఎస్ఐ యూనిట్స్ ఇవన్నీ కూడా మనం నేర్చుకుందాం. ఓకేనా. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇదే క్లాస్ని నేను కంటిన్యూ చేస్తాను నెక్స్ట్. సో మీకోసం ఏదైనా సరేనండి నేను చేయడానికి రెడీగా ఉన్నాను. సో మీ ప్రిపరేషన్కి హెల్ప్ చేద్దామని. నాకు కావాల్సింది ఒకటేనండి, ఒక్కరికి యూజ్ అయినా ఈ వీడియోస్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. వారు మాత్రం మెసేజ్ చేయండి ఖచ్చితంగా, కింద కామెంట్ చేసి నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. నాకు ఎంతగానో హెల్ప్ చేసినట్లు అవుతారు. మీ నుంచి నేను అదే అడుగుతానండి, ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ అంతే. లైక్స్ ఎవరు చేయట్లేదు, బట్ పర్వాలేదు, మీకు నచ్చితేనే లైక్ చేయండి, బలవంతం ఏం లేదు. సో అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయండి. సో మీరు కూడా వాళ్ళతో పాటు నేర్చుకున్న వాళ్ళు అవుతారు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.